కథాస్రవంతి సత్యం శంకరమంచివారి అమరావతి కథలు నుండి అన్నపూర్ణ కావిడి రచన శ్రీ సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సంధ్యవేళ. ఇల్లాళ్లు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చటలాడుకుంటున్న వేళ. సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ. వీధి చివర చిరుగంటల మోత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు, ఆ గంటల మోత వైపు పరిగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధుడు. బవిరిగడ్డం. ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు, నుదుట 3 పాయలుగా తెల్లని విభూతి, ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకంబొట్టు. చేతులకి ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు. శరభయ్య భుజాన అన్నపూర్ణ కావిడిని అటు ఇటూ మారుస్తూ ఉంటే కావిడికున్న గంటలు గల్లు గల్లును మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగా మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకంబొట్టు పెట్టాడు. కావిడికి ఇరుప్రక్కల వ్రేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లా గిన్నెలు. ఇంటింట ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతా అన్నపూర్ణేశ్వరి కేకను, ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి అక్కడికి కుంటి, గుడ్డి, బిచ్చగాళ్లంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం, కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏకతారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడి ఏమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మ, నాన్న శాంతమ్మని చేసుకోమని చెబితే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికి వచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదకి తోలింది. పోనీ కట్టుకున్న మొగుడిని కళ్ళలో పెట్టుకు చూసిందందామా అంటే అదీ లేదు. శరభయ్యను నుంచోనిచ్చేది కాదు, కూర్చోనిచ్చేది కాదు, తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరిబిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమిలికంఠం చీర కట్టుకుని చేవంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యన తాచు పిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ ముఖానికి సచ్చినోడికి సరసం కూడా అని చీకొట్టేది. అప్పటినుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్య అన్నా బతుకన్నా విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయి వచ్చాడు. అలా కాలినడకన భార్యను తిట్టుకుంటూ, బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు గాని కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమిలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలు జడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు.
కాషాయం కట్టాడు గాని కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఓ దయగల సేఠొకడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరన దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పటినుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరు ఊరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మను చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యమయ్యింది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి బిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్లు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత, నువ్వు పోయిన తర్వాత నాకు ఈ అన్నపూర్ణ కావిడి ఇవ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి గాని అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టి ఆలిని కోరుకోవాలని గాని అడుక్కు తినే పళ్ళేం కావాలంటావేమిరా? పాపం, నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు. కాని కుంటి సిద్ధయ్యకు పిల్లలు ఎవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళవే మిగిలింది. మీరింతవరకు అమరావతి కథల నుండి అన్నపూర్ణ కావిడి కథ విన్నారు. రచన సత్యం శంకరమంచి, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.